సో, ఇప్పుడైతే యూకేకి ఇంటెక్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి, సో, స్టూడెంట్స్ అకామిడేషన్స్ కోసం కూడా ఫైండ్ ఔట్ చేస్తున్నా అని చెప్పి నాకు ర్యాండమ్‌గా మెసేజెస్ ఒస్తున్నాయి. సో, స్టూడెంట్ అకామిడేషన్స్‌కి ఏ సైట్స్‌ని నమ్మొచ్చు మేము, అకామిడేషన్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి ఏంటి అని చెప్పి. సో, వీడియోనైతే చివరి వరకు చూడండి. హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో, మన ఛానల్‌లో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ మీరైతే ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న వీడియో అండ్ నాకు మెసేజెస్ కూడా పెడుతున్నారు. సో, స్టూడెంట్ అకామిడేషన్ యూకేలో స్టూడెంట్ అకామిడేషన్ ఎలా ఉంటుంది? అండ్ అకామిడేషన్ ఫైండ్ ఔట్ చేయాలి అనంటే ఎలా? మేము ఇండియా నుండి స్టూడెంట్ వీసా వేసుకొనొస్తున్నాము. సో, మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏమన్నా మీకు తెలిస్తే చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. సో, అండ్ నేను ఫస్ట్ అయితే ఆ అకామిడేషన్స్ మీద జరుగుతున్న స్కామ్స్ గురించి ఫస్ట్ చెప్తాను. దెన్ అకామిడేషన్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి ఏంటి అన్నది కూడా చెప్తాను. సో, వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఎక్కడ అయితే స్కిప్ చేయొద్దు. సో, ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్ నయితే అస్సలు ట్రస్ట్ చేయొద్దు. వాటిల్లో కూడా యాడ్స్ పెడుతూ ఉంటారనమాట. సో, ప్రాపర్టీస్ వచ్చేసి రెంటల్‌కున్నాయని చెప్పి, అండ్ స్పేర్ రూమ్ ఉందని చెప్పి, డబుల్ బెడ్‌రూమే ఒక పర్సన్స్‌కి ఎలకేట్ చేస్తామని చెప్పి, వాళ్ళు పంపించడానికి కూడా మీకు వీడియోస్ అన్నీ పంపిస్తారు. అంటే హౌస్ ఎలా ఉంది, ఏంటి రూమ్సు, కిచెను అలా సెపరేట్ రూమ్స్ కింద. సో, అదంతా ఏంటంటే ఫ్రాడ్ అనమాట. సో, అది గనక నమ్మి మీరు మనీ ట్రాన్స్‌ఫర్ చేశారు అనంటే గనక, సో, స్కామ్‌లో ఇరుక్కున్నట్టే. అండ్ ఇనీషియల్‌గా కూడా మీరు డిపాజిట్ పేమెంట్ అన్నది పే చేయాల్సొస్తుంది. సో, వాళ్ళు పంపించిన తర్వాతే మీకు రూమ్ అలొకేట్ చేస్తాము అని చెప్తారు. సో, మీరు ఇండియాలో ఉండి వాళ్ళని ట్రస్ట్ చేసి అమౌంట్ గనక ట్రాన్స్‌ఫర్ చేశారనుకోండి ఇంకేం లేదు మోసపోతారు. సో, నా సజెషన్ ఏంటి అనంటే మీరు యూకేకొచ్చిన తర్వాత ఒకళ్ళకి ఇద్దరిని కనుక్కొని ఇండియాలో ఉన్నప్పుడు ఎంక్వైరీస్ చేసుకోండి. బట్ ఇక్కడ మీకెవరైనా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఉంటే గనక వాళ్ళ సజెషన్స్ తీసుకొని ప్రాపర్టీ వ్యూయింగ్ వాళ్ళని చూడమని చెప్పి అలా సజెస్ట్ చేసి, దాని ప్రకారం మీరు అమౌంట్ అన్నది ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే బెస్ట్. ఇలా తెలియని వాళ్ళని నమ్మి మోసపోకండి. ఇలా ఒక్కళ్ళని కాదు చాలామంది ఇలా ఫ్రాడ్స్‌లో ఇరుక్కున్నామని చెప్పి కూడా మెసేజెస్ చేస్తూ ఉంటారు. సో, ఇక్కడ బాగా జరిగేది ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ నైజీరియన్స్ చేయడం నేను కూడా చూసాననమాట. సో, అందుకు నేనేం చెప్తున్నానంటే అలాంటివైతే నమ్మొద్దు. ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోండి. అండ్ ఇండియాలో ఉన్నప్పుడు మీరు ప్రాపర్టీస్ సెర్చ్ చేసుకోవాలి అనుకుంటే గనక ట్రస్టెడ్ వెబ్‌సైట్స్ చాలా ఉన్నాయి. రైట్ మూవ్ అని చెప్పి, జూప్లా అని చెప్పి, అండ్ స్పేర్ రూము, గమ్ ట్రీ, ఓపెన్ రెంట్ ఇవన్నీ ఏంటంటే కానీ అక్కడి నుంచి మీకు ఇక్కడ వ్యూయింగ్స్ అన్నవి ఇవ్వరనమాట. ఇలాంటి వాటిల్లో. సో, వీళ్ళని నమ్మి మీరు డిపాజిట్స్ అవి చెయ్యొచ్చు. కానీ ఫస్ట్ ఏంటంటే మీరు వ్యూయింగ్ అన్నది ఇప్పుడు ఒక ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలి అనంటే ప్రాపర్టీకి వ్యూయింగ్ అన్నది మీరు అపాయింట్‌మెంట్ తీసుకోవాలనమాట. సో, వన్స్ వ్యూయింగ్ మీకిచ్చిన తర్వాత ప్రాపర్టీ అంతా చూసుకొని అండ్ వాళ్ళు క్రెడిట్ చెక్ అవన్నీ గూడా మీ బ్యాక్‌గ్రౌండ్ చెక్ అంతా చెక్ జేస్తారు. అవన్నీ ప్రాపర్‌గా ఉన్నాయి అనంటే దెన్ డిపాజిట్ తీసుకొని మీకు అలొకేట్ చేస్తారనమాట. సో, ఇనీషియల్‌గా స్టూడెంట్స్ గానీ, ఫ్యామిలీస్ గానీ, ఇండియా నుండి వచ్చే వాళ్ళకైతే అకామిడేషన్ ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి. సో, నా సజెషన్ ప్రకారం మీరు అలా ట్రై చేయకుండా ఎవరన్నా మీకు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఆల్రెడీ మీరు వెళ్ళే లొకేషన్స్‌ని చూస్తారు కాబట్టి, అలాంటి లొకేషన్స్‌లో ఎవరైనా ఉంటే 1, 2 మంత్స్ వాళ్ళ దగ్గర అడ్జస్ట్ అయ్యి, తర్వాత మీరు ఆల్రెడీ యూకేకొచ్చేసి ఉంటారు కాబట్టి ఆ తర్వాత మీ ఇండివిడ్యుయల్‌గా అంటే మీ ఓన్‌గా సెర్చ్ చేసుకోవడం బెస్ట్. అంతే తప్ప మీరు ఇండియాలో ఉండి వాళ్ళని వీళ్ళని నమ్మి గుడ్డిగా మనీ ట్రాన్స్‌ఫర్ చేసేసారనుకోండి ఇంకా మనీ పోయినట్టే. సో, అలా కాకుండా మీరు ఇండియాలో ఉండి ఇక్కడ సెర్చ్ చేసుకొని తెలియని వ్యక్తుల్ని నమ్మి మనీ ట్రాన్స్‌ఫర్ చేశారనుకోండి, అవి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే మిమ్మల్ని నమ్మిస్తారు అలానే. అండ్ ఇక్కడ రెంట్‌లు కూడా అంత అంత తక్కువ అమౌంట్ అయితే కాదు. అరౌండ్ 50,000, 40,000 డిపాజిట్లు పే చేయాల్సొస్తుంది. అండ్ ఫస్ట్ మంత్ రెంటు. అంటే అలా 2 పేమెంట్స్ వచ్చేసి అరౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ 40,000 అనుకుందాం రెంట్. 40,000 డిపాజిట్ అండ్ 40,000 రెంట్. 2 కలుపుకొని దగ్గర దగ్గర 80,000 అయ్యింది. సో, అందుకు అలాంటి వాళ్ళనైతే ట్రస్ట్ చేయొద్దు. వాళ్ళు చూపించడానికి మీకు ప్రాపర్టీస్ అంతా పంపిస్తారనమాట. వీడియో తీసి అదంతా. అవన్నీ ఫేక్ అనమాట. సో, ఎస్పెషల్లీ మార్కెట్ ప్లేస్, ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేసెస్‌లో అయితే యాడ్స్ వస్తానే ఉంటాయి. వాటిల్నైతే అస్సలు నమ్మొద్దు. అలా మోసపోయిన వాళ్ళు చాలామందున్నారు. సో, దానికన్నా కూడా మీరు స్పేర్ రూమ్ అని చెప్పి, గమ్ ట్రీ అని చెప్పి వాటిల్లో సెర్చ్ జేసుకోండి.
సింగిల్ పర్సన్ అకామిడేషన్సు, రూమ్స్ టు లెట్ అలా ఉంటాయన్నమాట. సో, కానీ అవైనా కానీ మీరు సెర్చ్ చేసుకొని, మాట్లాడుకొని పెట్టుకోండి. అంతే తప్ప అమౌంట్ అయితే డిపాజిట్లు చేయడం అలాంటివైతే చెయ్యొద్దు. ఎందుకు అనంటే మీకేం తెలీదు కాబట్టి ఇండియాలో ఉంటారు. సో, మీకు రాగానే అకామిడేషన్ కావాలి అన్నట్టు అలా నమ్మేసి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. వాడు నెక్స్ట్ సెకండ్ మిమ్మల్ని బ్లాక్ చేసేసి మొత్తం ఆ సైట్ అంతా క్లోజ్ చేసేసి అంతా ఇది చేస్తాడు. సో, ఫ్రాడ్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర బోలెడు టెక్నిక్స్ ఉంటాయన్నమాట. సో, మీరేమో ఇండియాలో ఉంటారు. వన్స్ వీసా ప్రాసెస్ అంతా అయిన తర్వాత మీరు వీళ్ళని నమ్మి పేమెంట్ చేస్తారు. అకామిడేషన్ ఉంది అని చెప్పి మీరు దర్జాగా వస్తారు. తీరా చూస్తే అది స్కామ్ అని తెలిసి సో, 50,000, 40,000 అంటే అంత తక్కువ అమౌంట్ ఏం కాదు. అండ్ మీరు ఇండియా నుండి వచ్చేటప్పుడు మాక్సిమం ఒక 2,00,000, 3,00,000 అలా క్యారీ చేస్తారు. అందులో అకామిడేషన్‌కే 80,000, 90,000 మీరు స్పెండ్ చేసేస్తే మిగిలేది చాలా తక్కువనమాట. సో, అలాంటివైతే చెయ్యొద్దు. ఈ ట్రస్టెడ్ వెబ్‌సైట్స్‌లో అయితే చెక్ చేసుకోండి. ఓపెన్ రెంట్ ఉండిద్ది. ఓపెన్ రెంట్‌లో స్టూడెంట్ అకామిడేషన్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే రూమ్స్ లెట్టింగ్స్ అని అలా ఉంటాయి. సో, అలాంటి వాటిలిని సెర్చ్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళేంటంటే వ్యూయింగ్ ఇస్తారు. సో, అంతకుముందు ఆన్‌లైన్ వ్యూయింగ్స్ ఇచ్చేవాళ్ళు. సో, ఇప్పుడు ఆన్‌లైన్ వ్యూయింగ్స్‌ని అంత ప్రిఫర్ చేయట్లేదు. కాబట్టి దట్ టూ మీరు ఇండియా నుంచి వస్తున్నారు కాబట్టి సో, వాళ్ళు ఆలోచిస్తారనమాట ఫస్ట్ టైమే మీకివ్వడానికి కూడా. సో, మీకెవరైనా తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ త్రూ ప్రొసీడ్ అవ్వడం బెస్ట్. వాళ్ళ నుంచి ఎంక్వైరీ చేసుకొని తెలిసిన ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళుంటారు కదా! వాళ్ళు వేరే అకామిడేషన్స్‌లో ఉంటే గనక వాళ్ళ దగ్గర 1, 2 మంత్స్‌కి మిమ్మల్ని ఉంచుకోవడం అలా చెయ్యమని చెప్పి రిక్వెస్ట్ చేశారనుకోండి. అది బెస్ట్ అనమాట. సో, ఎవరో తెలియని వ్యక్తిని నమ్మి వాళ్ళకి మనీ ఇచ్చే కన్నా తెలిసిన వాళ్ళని నమ్ముకొని వాళ్ళకి ఇవ్వడం బెస్ట్. లేదు నాకెవ్వరు తెలీదు, నాకెవరు లేరు అనంటే గనక ఇలా స్పేర్ రూము, గమ్ ట్రీ ఇలాంటి వాటిల్లో చెక్ జేసుకోండి. సో, వాళ్ళతోటి ఆన్‌లైన్ ప్రాసెస్ అనమాట అదంతా. సో, చాట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అదంతా చేసుకోవచ్చు. కానీ మనీ అయితే మాత్రం మీరు ఇండియాలో ఉండగానే ట్రాన్స్‌ఫర్ అయితే చెయ్యొద్దు. వన్స్ ఇక్కడికి రీచ్ అయిన తర్వాత నేనొకసారి ప్రాపర్‌గా చెక్ జేసుకున్న తర్వాత నేను మనీ పంపిస్తా అని చెప్పైతే చెప్పండి. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా. సో, అలాంటిదైతే అప్పుడేమి ఇబ్బందుండదు. నేను అసలొక ప్రాపర్టీని ఎలా సెర్చ్ చేయాలి? అండ్ వ్యూయింగ్ ఎలా బుక్ జేసుకోవాలి? అండ్ ఏ లొకేషన్స్‌లో ప్రైజెస్ ఎంతెంతుంటాయి అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్‌కి అది గూడా తీసి దీనికి అటాచ్ చేస్తాను. సో దట్ మీకొక ఐడియా వస్తుందనమాట. ఆల్రెడీ వీసాలకి చాలా స్పెండ్ చేసి ఉంటారు. అండ్ ఈ అకామిడేషన్ అన్నది అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో మన వాళ్ళనే మోసం కూడా చేస్తున్నారు. సో, అది ఇక చెప్పలేమనమాట. డిపెండ్స్. సో, అందుకు తెలియని వాళ్ళనైతే అస్సలు నమ్మద్దు. ఆహ్, ఎంతో కష్టపడితే గాని రావు మనకి మనీ. అండ్ ఇక్కడికి రాగానే మళ్ళీ మీకు జాబ్స్ ఫైండ్ ఔట్ అవ్వాలి అవంతా గదా! సో, అదంతా పెద్ద టాస్క్ అనమాట. సో, అందుకు ఇండియాలో ఉండగానే అయితే మాత్రం ఏవి బుక్ జేసుకోవడం కానీ, తెలియని వాళ్ళని నమ్మి మనీ పే చేసేయడం కానీ అలాంటివైతే చెయ్యొద్దు. సో, మాక్సిమం మీకు తెలిసిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వాళ్ళని ట్రస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి సజెషన్స్ తీసుకోండి. వాళ్ళేమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే గనక అలా. అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే, మీ అప్లికేషన్ చేసిన కన్సల్టెన్సీస్ వాళ్ళకే తెలిసిన స్టూడెంట్స్ ఇక్కడ ఉంటారనమాట. సో, వాళ్ళు గూడా రిఫరెన్సెస్ ఇస్తూ ఉంటారు. సో, అలాంటి రిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నా గూడా అవి యూజ్‌ఫుల్. చదువుకోవడానికొచ్చిన వాళ్ళుంటారు కదా! అంతే తప్ప తెలియని వాళ్ళనైతే అసలు ట్రస్ట్ చేయొద్దు. అండ్ ఇప్పుడైతే చూద్దాము ఏ ఏ సైట్స్ ట్రస్ట్ వర్తీ అండ్ ఎలా బుక్ జేసుకోవాలి ఏంటి అని చెప్పి. సో, నేనైతే దీనికి లింక్ చేస్తాను. సో, ఇక్కడైతే నేను సెర్చ్ చేస్తున్నా స్టూడెంట్ అకామిడేషన్ నియర్ బాన్స్‌లే అని చెప్పి. సో, ఒక ఏరియా మీకు ఒకవేళ మీరొస్తున్న యూనివర్సిటీకి దగ్గరగా ఉండాలి అనుకుంటే, ఆ పర్టిక్యులర్ ఏరియా ఏదైతే ఉంటుందో దాని పోస్ట్ కోడ్ ఇచ్చి అలా సెర్చ్ చేసుకోవచ్చనమాట. సో, డైరెక్ట్ గూగుల్‌లో సెర్చ్ చేయండి. నేనైతే ఇప్పుడు ఇక్కడ సెర్చ్ చేస్తున్నా. సో, రూమ్స్ అయితే ఇలా ఉంటాయనమాట. రూమ్ ఇన్ ఏ షేర్డ్ హౌస్ స్టెయిన్బర్గ్ రోడ్ S75 అంట. రెంట్ వచ్చేసి 500 పర్ క్యాలెండర్ మంత్. సో, ఇలా రూమ్స్ ఇలా డిస్‌ప్లే చేస్తారు. సో, ఇదొచ్చేసి షేర్డ్ కిచెను అండ్ షేర్డ్ వాష్‌రూమ్ అలా ఉంటాయి. అండ్ దాని డిస్క్రిప్షన్ కూడా కింద ఇస్తారనమాట. అవైలబుల్ రూమ్స్ ఎన్ని అండ్ ఎంతమంది ఆక్యుపై అయ్యారు అండ్ ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, పెట్స్ ఎలౌడా, స్మోకర్స్ ఎలౌడా, డ్రింకర్స్ ఎలౌడా అలా ప్రతీదీ అనమాట. సో, చాలా రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి బేస్డ్ ఆన్ ది అండ్ ప్రైజెస్ కూడా వచ్చేసి బేస్డ్ ఆన్ ది ఏరియా డిస్‌ప్లే చేస్తారనమాట. అండ్ ఒక్కొక్కసారి రెంట్ వచ్చేసి ఇంక్లూడింగ్ బిల్స్ ఉంటుంది, ఎక్స్‌క్లూడింగ్ బిల్స్ ఉంటుంది. సో, ఇదైతే ట్రస్టబుల్ సైటే. ఇది ఓపెన్ రెంట్. అలానే జూప్లా సైట్ ఉంటుంది అండ్ రైట్ మూవ్ అని ఉంటుంది, స్పేర్ రూము, గమ్ ట్రీ అలా చాలా ట్రస్టెడ్ సైట్స్ ఉన్నాయి. సో,
అలాంటి వాటిల్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ వీటిలికేంటంటే అక్కడ చూసారా మేక్ అన్ ఎంక్వైరీ. ఇఫ్ ఇన్ కేస్ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే గనక అలా ఎంక్వైరీ జనరేట్ చేసుకుంటే వీళ్ళేంటంటే ప్రైవేట్ ల్యాండ్‌లార్డ్స్ అనమాట. సో, కంపేర్ టు రిమైనింగ్ వాటిలతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం క్విక్‌గా అవుతుంది. ఎందుకంటే డైరెక్ట్ ల్యాండ్‌లార్డ్ ఇంటరాక్ట్ అవుతారు. అండ్ ప్రాపర్టీ ప్రైజెస్ కూడా ఎలా ఉంటాయి అంటే ఏరియాని బేస్ చేసుకొని ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు లండన్ అకామిడేషన్ ఒక ప్రైస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 బెడ్‌రూమ్, 3 బెడ్‌రూమ్ ఏరియాని బేస్ చేసుకొని ఉంటుంది అక్కడ కూడా. సో, అక్కడ 2 బెడ్‌రూమ్, 1 బెడ్‌రూమ్ వచ్చేసి అరౌండ్ £1800 పర్ మంత్ ఉంటుంది. అంటే 1,80,000 అలా ఉంటుంది ఏరియాని బేస్ చేసుకొని. అదే వేరే ప్లేసెస్‌లో అంటే ఇప్పుడు మాంచెస్టర్‌లో అలాంటి ప్లేసెస్‌లో అయితే దానికన్నా ఇంకొంచెం తక్కువ ఉంటుంది. అండ్ అలా కాకుండా ఇంకొంచెం సిటీ ఔట్‌కట్స్ అలాంటి వాటిల్లో అయితే డబుల్ బెడ్‌రూమే 850, 950కి అలా వస్తుందనమాట. సో, అలా డిపెండ్స్ అనమాట. ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఇదే ప్రైస్ ఉంటుంది ప్రాపర్టీకనైతే చెప్పలేము. అదే ఒక స్టూడెంట్ ఉండాలి అనుకుంటే గనక ఇంక్లూడింగ్ ఆల్ కలిపి 600, 700 అది డిపెండ్స్ అనమాట. మనం చేసే ఖర్చుని బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ అకామిడేషన్స్‌లో ఒకవేళ ఇప్పుడు 3 బెడ్‌రూమ్ ఫ్లాట్ వాళ్ళెవరైనా తీసుకున్నారనుకోండి, మీకు అకామిడేషన్ ఇచ్చారు అనుకోండి, ఉన్న పర్సన్స్‌ని బేస్ చేసుకొని బిల్స్ అన్నీ ఏంటంటే మొత్తం డివైడ్ చేస్తారనమాట. ఎంతమందుంటే అంతమందికి. సో, అలా డిపెండ్స్ అన్నీ కలుపుకొని అరౌండ్ ఒక స్టూడెంట్‌కయితే 700, 600 అలా అవుతాయన్నమాట ఎక్స్‌పెన్సెస్. సో, డిపాజిట్ పే చేయాల్సొస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ మంత్ రెంట్ కూడా పే చేయాల్సొస్తుంది. సో, అదనమాట. నాకు తెలిసి మీకు ఈ వీడియో అయితే అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ ఇన్ యూకే. అండ్ మీరైతే కొత్తగా మన ఛానల్‌ని చూస్తుంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో, అంతే ఈ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.